విధంగా ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించి ఖర్చు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు అనురాగ్ ఠాకూర్ గారు ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. మాకు చక్కనటువంటి ఎకరాలు, ఎన్నో ఎకరాలతో కూడినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ఖేలో ఇండియా ద్వారా కొంచెం నిధులు ఇవ్వండి, మేము ఇచ్చేస్తామనంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ కూడా మాకు రాలేదు, మేము ఏమి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకనే జిల్లా ప్రజలకి, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలకి మేము చెప్తున్నాం, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత్రనివ్వాల్సింది కానీ, అలాగే మనకున్నటువంటి డే అండ్ నైట్ దగ్గర ఉన్నటువంటి స్టేడియం కానీ పూర్తి చేసే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటామన్న హామీ కూడా ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ రానున్నటువంటి కాలంలో శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారం కూడా మనకుంటుంది. ఆ రోజు మీరు చూశారు, హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తయారు చేయడానికి ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తే ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది హైదరాబాదు. రేపు అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆ రోజు హైదరాబాద్ మీద ఏ రకంగా దృష్టి పెట్టి ముందుకు నడిపించారో రేపు శ్రీకాకుళం జిల్లాకి ప్రత్యేక విజన్ పెట్టి ఇక్కడ కూడా అదే రకంగా జిల్లాని డెవలప్ చేయాలని మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం. రానున్న కాలంలో ఖచ్చితంగా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇవన్నీ జరగాలంటే ఎలా? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అది చేయాలనంటే మనం ఈ రోజు స్పీచ్లు మాట్లాడుకొని చప్పట్లు కొడితే అవ్వదు పని. మీ 2 నెలలు కూడా కష్టపడాలి. 2 నెలలు కూడా మన సైకిల్ తాలూకా స్పీడ్ పెంచాలి. సైకిల్ తాలూకా పవర్ ఏంటో, పసుపు రంగు పవర్ ఏంటో, పసుపు కండువా కప్పుకున్నటువంటి కార్యకర్త తాలూకా సత్తా ఏంటో ఈ 2 నెలల్లో మనం గ్రామాలు ఇంటింటికి కూడా తిరిగి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రోజు కేవలం పసుపే కాదు, మనకి గ్లాసు సోదరులు కూడా మనకి ఈ రోజు కలిసికట్టుగా ముందుకు వస్తున్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఆయన సైన్యం కూడా మనకి తోడు చేశారు. ఒక్క తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికే జగన్మోహన్ రెడ్డి ముప్పు తిప్పలు పడుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇద్దరం కూడా చేతులు కలిపి ముందుకు వస్తున్నామనంటే నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా ఎక్కడికక్కడ ఏం పనులు చేస్తున్నాడు కూడా అర్థం కానటువంటి పనులు. ఏం పనులు చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఇక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ విశాఖపట్నం విసురుతున్నాడు. ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఏదో మాయలు జిమ్మిక్కులు చేస్తే అన్నీ చక్కదిద్దుతాయని అనుకుంటున్నాడు. కానీ ఎన్ని బ్రహ్మ తపస్సు చేసినా, తలకిందుల తపస్సు చేసినా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు ఏంటని, జగన్ పని అయిపోయింది, ఒక్క అవకాశం ఇచ్చాం, సరిపోయింది, మన నెత్తి మీద మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నాం, సర్వనాశనం అయిపోయాం, ఇంకొకసారి మరొకసారి ఆయన ఓటేసే ప్రసక్తి లేదని ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఆ డిసైడ్ అయినటువంటి ప్రజల్ని బూత్ దగ్గరికి వెళ్లి ఓటు వేయించాలనంటే కార్యకర్తలుగా మనం కష్టపడి పనిచేయాలి. అది చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మీకు చైతన్యవంతం చేయడానికే లోకేష్ అన్న గారు వచ్చారు. మరి మీరు కూడా ఈ 2 నెలలు ఆయన చెప్పినటువంటి విధంగా కష్టపడి పనిచేసి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది, మీ అందరికీ కూడా తెలుసు కదా. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడ తాట తీయాలో అనే లెక్కలు అన్ని కూడా ఆయన దగ్గరికి ఉన్నాయి. కాకపోతే మన దగ్గర కూడా పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా అనుమానం ఉంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద శాలువాలు కప్పుకొని అందరూ కూడా వస్తారు కదా, అప్పుడు మేము కనబడతామో లేమో అన్న నమ్మకం ఈరోజు చాలా మంది కార్యకర్తల్లో కూడా ఉండొచ్చు. కానీ అందుకు వేరేగా ఒక గ్రీన్ బుక్ కూడా లోకేష్ అన్న గారి దగ్గర ఉంది. ఎవరు కష్టపడుతున్నారు, గ్రామాల్లో ఎవరు కష్టపడి పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ఎంత ఓటింగ్ సంపాదించుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అనేది ప్రతి లెక్క కూడా ఆయన దగ్గరకు ఉంది. కాబట్టి ఆ ధైర్యంతోనే కార్యకర్తలకు పనిచేయమంటున్నాం. ఎవరి కష్టం కూడా వృధా కానివ్వడు మన లోకేష్ అన్న భరోసాతో యువతరం కూడా ముందుకు వచ్చి కష్టపడి పనిచేయాలని మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి ఇందాకే చెప్పాను పని అయిపోయిందని. మొన్ననే ఢిల్లీ వచ్చాడు, మీ అందరికీ తెలుసో లేదో. ఢిల్లీ తలదాచుకున్నట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు వచ్చారు, అయ్యి బాబు ఏమైపోతుందా అని చెప్పి కంగారు మీద వచ్చాడు. కంగారు మీద వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ, రాజ్యసభలో. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడయ్యా, ఎవరికో కలవడానికి వెళ్తున్నాడు, వెళ్ళంటే ఆడెనకెళ్తే మళ్ళీ మాకు ఉన్న ఓట్లు కూడా మాకు రావు, ఆయనతో మేము తిరగమని చెప్పి ఒక్క ఎంపీ కూడా వాళ్ళు వెనకెళ్లే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నడుస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు,
దేశంలో ఉన్నటువంటి ఇతర ఎంపీలు అందరూ కూడా ఆయన ఒక బ్రాండ్ కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి పలకరించి ఎలా ఉన్నారయ్యా బాబు గారు అని చెప్పే పరిస్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సొంత ఎంపీలు కూడా తోక జాడించుకొని ఎక్కడికక్కడ పారిపోతున్నారనంటే ఎంపీలు సరిగ్గా లేరు, ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు, ఆఖరికి ప్రజలు కూడా రేపు వాళ్ళకి సహకరించరనే మాటని మనమందరం కూడా తేల్చి చెప్పే విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పింది అమ్మ కూడా, రేపు మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మీ భూములు కాజేస్తాడని, లేకపోతే మీ భూముల మీద జగనన్న పేరుతో రాళ్ళేంటండి, లేకపోతే మీ భూముల మీద మీ తండ్రి పేరో మీ తాత పేరో మీ బాబుల పేరో మీ పేరో ఉన్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఈరోజు ఉంచడం అనంటే ఆయన మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు, ఏమని, మీ బిడ్డనమ్మా నేనని. మీ బిడ్డనంటే మీరు మురిసిపోవద్దు, మీరేదో మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డగా ఉన్నాడు, రోజు వస్తాడు మాకు సేవ చేస్తాడు అనుకోవద్దు. అన్ని పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందు రాళ్ళు వేయించాడు, తర్వాత ఫోటో వేయించాడు, తర్వాత మీ బిడ్డ అన్నాడు. రేపు మీ ఆస్తిలో వాటా కోసం ఖచ్చితంగా వస్తాడా జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, దొంగ బుద్ధి ఎప్పుడు కూడా పోదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఎన్నో రకాలుగా దొంగ బుద్ధి చూపించుకున్నాడు. 10 రూపాయలు మీకు ఇచ్చినట్టే ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగేసుకున్నాడు. ఈ మందు తాలూకు విషయం తెలుసా అందరికీ కూడా? ముందున్న వాళ్ళకైతే చాలా బ్రహ్మాండంగా తెలుస్తుందేమో. అక్కడ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకే ఇచ్చాడు ప్రత్యేకంగా హామీ జగన్మోహన్ రెడ్డి. ఒక్క చొక్క మందు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మందు మీదే వ్యాపారం చేసి పాపం సొమ్ము ఈరోజు సంపాదించుకుంటున్నాడు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. 200 ఎంత ఉన్నాయి ఇప్పుడు చెప్పు, ఎంతో మరి వినబడట్లేదు కానీ 200 ఎంత ఉంటే 300 చేశాడని. 300 అనుకుందాలే, పోన్లే డిస్కౌంట్ మీద 300 చేశాడని అనుకుందాం. 200